Hi viewers, I am Dr. K. Prasad. Today we are going to learn about effect of light on plant growth. మొక్కల పెరుగుదలపై కాంతి ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఇది వెరీ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్ అండ్ ఆల్సో ఎంట్రన్స్ మ్యాట్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా దీంట్లో ఉన్నాయి. కాంతి అంటే ఏంటి, కాంతి యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది, ఆ కాంతి మొక్కల పెరుగుదలపై ఏ విధంగా ప్రభావం చూపుతుంది, ఎన్ని రకాలుగా చూపుతుంది అనేటటువంటి విషయాలను ఈరోజు మనము తెలుసుకుందాం. Light is one of the most important factors that determine the growth of plants and development of vegetation. మొక్కల పెరుగుదలకు, వృక్ష సంపద అభివృద్ధికి నిర్ణయించే ముఖ్యమైనటువంటి కారకాల్లో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కాంతి. ద సన్ ఈజ్ ది అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సూర్యుడు అంతిమ శక్తి వనరు. అంటే సూర్యుని ద్వారా ఆ శక్తి, ఆ కాంతి శక్తి మొక్కకు అందజేయడం జరగబడుతుంది. Plants with the help of the chloroplast have the ability to convert solar radiation into chemical energy. మొక్కలు క్లోరోప్లాస్ట్ హరితరేణుల సహాయంతో సౌర వికిరణాన్ని లేదా సూర్యశక్తిని రసాయన శక్తిగా మార్చగల సామర్థ్యాన్ని హరితరేణువులు కలిగి ఉంటాయి. The radiation that penetrates the Earth's atmosphere consists of electromagnetic waves with wavelength ranging between 290 nanometers to 5000 nanometers. భూమి పైన ఉండేటటువంటి వాతావరణంలోకి చొచ్చుకొని పోయి వచ్చేటటువంటి రేడియేషన్ విద్యుత్ అయస్కాంత తరంగాలను కలిగి ఉంటుంది. ఆ విద్యుత్ అయస్కాంత తరంగాల యొక్క తరంగ ధైర్యం 290 నానోమీటర్ల నుంచి 5000 నానోమీటర్ల వరకు ఉంటాయి. ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లెంత్ చూపిస్తున్నాం. Gamma rays, X-rays, ultraviolet rays. Next, in this point, we can see the visible light, visible spectrum. కంటికి కనిపించేటటువంటి తరంగదైర్ఘ్యం ఇక్కడ మనం చూస్తాం. దాని తర్వాత ఇన్ఫ్రారెడ్ రేస్, రాడార్, ఎఫ్ఎం, షార్ట్ వేవ్ లాంటినటువంటి తరంగదైర్ఘ్యాలను మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ వేవ్ లెంత్ యొక్క యూనిట్స్ ఏంటంటే నానోమీటర్స్, ఎన్ఎంల చేత చూపిస్తాం. విజిబుల్ లైట్, దృశ్య కాంతి, కంటికి కనిపించే కాంతి మనకు విబ్జిఆర్ రూపంలో ఉంటుందనేటటువంటి తెలుసు. 390 నానోమీటర్స్ నుంచి 760 నానోమీటర్స్ వరకు ఈ యొక్క విజిబుల్ లైట్ అనేటటువంటిది ఉంటుంది. ది వేవ్ లెంత్ ఆఫ్ విజిబుల్ లైట్ రేంజెస్ బిట్వీన్ 390 నానోమీటర్స్ టు 760 నానోమీటర్స్. కంటికి కనిపించే యొక్క తరంగ దైర్ఘ్యం 390 నానోమీటర్ల నుంచి 760 నానోమీటర్ల వరకు ఉంటుంది. The light spectrum consists of 7 characteristic colors like violet, indigo, blue, green, yellow, orange, red, VIBGYOR. అంటే కంటికి కనిపించేటటువంటి కాంతి యొక్క స్పెక్ట్రమ్ చూస్తే మనకు వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ కలర్స్గా మనకు కనిపిస్తుంది. హియర్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్. Only red and blue colors of the spectrum are useful to the plant for the photosynthesis process. అంటే ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియ కోసం మొక్క శోషించుకునేటటువంటి కాంతి ఏంటి అనేటటువంటి క్వశ్చన్ అడుగుతాడు. కేవలము ఎరుపు కాంతిని తర్వాత నీలి కాంతిని మాత్రమే శోషణ చేసుకొని ఉంటుంది. Only red and blue colors of the spectrum are useful to the plant for the photosynthesis. Very important question. కిరణజన్య సంక్రియ కోసం కేవలం ఎరుపు, నీలి రంగులు మాత్రమే మొక్కకు ఉపయోగపడతాయి. ఇన్విజిబుల్ అల్ట్రావైలెట్ అండ్ ఇన్ఫ్రారెడ్ రేస్ ఆర్ నాట్ యూస్ఫుల్ టు ది ప్లాంట్స్. అంటే మన కంటికి కనిపించినటువంటి అతినీల లోహిత కిరణాలు, పరారుణ కిరణాలు మొక్కలకు ఏ విధంగా కూడా ఉపయోగం పడవు. The ozone layer of atmosphere completely absorbs ultraviolet and infrared rays and saves life on Earth. వాతావరణంలో ఓజోన్ పొర ఉంటుందనే విషయం తెలుసు మనకు. ఈ ఓజోన్ పొర ఇన్ఫ్రారెడ్ తర్వాత అల్ట్రావైలెట్ రేస్ని పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి భూమిపైన ఉన్నటువంటి మన ప్రాణ కోటి అంతా కూడా బతకడం మనం చూస్తున్నాం. అల్ట్రావైలెట్ లైట్ హ్యాస్ ద గ్రేటెస్ట్ కిల్లింగ్ ఎఫెక్ట్ ఆన్ ప్రోటోప్లాజం. అతినీల లోహిత కాంతి అనేటటువంటిది జీవులకు సంబంధించినటువంటి జీవ పదార్థాన్ని
చంపగలిగేటటువంటి శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి అల్ట్రావైలెట్ రేస్ మన పైన పడకుండా లేదా మొక్కలపైన పడకుండా ఉండడమే చాలా అవసరమైనటువంటి విషయం. ఇన్ఫ్రారెడ్ లైట్ హ్యాస్ హీటింగ్ ఎఫెక్ట్స్ దట్ ఎఫెక్ట్ ద గ్రౌత్ ఆఫ్ ది స్టెమ్ అండ్ సీడ్ జెర్మినేషన్. పరారుణ కాంతి మొక్కపై అధిక వేడి ప్రభావాన్ని కలిగజేస్తుంది. ఇది కాండం, విత్తనాల యొక్క అంకురోత్పత్తి మరియు పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. అంటే కాండం యొక్క పెరుగుదలను నియంత్రిస్తుంది, విత్తనాలను మొలకెత్తలేకుండా చేస్తుంది. కాబట్టి అల్ట్రావైలెట్ రేస్, ఇన్ఫ్రారెడ్ రేస్ అన్నీ కూడా ఓజోన్ పొర వాటిని గ్రహించడం చేత భూమిపై ఉన్నటువంటి లివింగ్ ఆర్గానిజం, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ చాలా సేఫ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. Two types of sun rays are received by the Earth simultaneously. Firstly, short waves form 44% of solar energy. Secondly, the long waves. These form 16% of the solar energy. రెండు రకాల సూర్యకిరణాలు భూమిపైన ఒకేసారి చేరుతాయి. మొదట చిన్న తరంగాలు అంటే హ్రస్వ తరంగాలు సౌరశక్తిలో 44% ఉంటుంది. దీర్ఘ తరంగాలు ఇవి సూర్యుని యొక్క కిరణాల్లో 16% ఉంటాయి. మొత్తం టోటల్లీ 60% of solar energy in the formed in the short and long waves. Bearing these two forms, the remaining solar energy is useful to the living beings. Although abundant light is available to the plants, studies reveal that only 1% of the visible light is utilized by the producers during the photosynthesis. పైన చెప్పుకున్నటువంటి షార్ట్ వేవ్స్, లాంగ్ వేవ్స్ ఈ రెండు కాకుండా మిగిలినటువంటి సోలార్ ఎనర్జీ మాత్రమే జీవులు వినియోగించుకోవడం జరుగుతుంది. దాంట్లో ప్లాంట్స్, మొక్కల్లో అత్యధిక 40% కాంతి అందుబాటులో ఉన్నప్పటికీ ఫోటోసింథసిస్ ప్రాసెస్, కిరణజన్య సంయోగక్రియ సమయంలో కేవలం 1% మాత్రమే, అంటే కాంతిలో 1% మాత్రమే కిరణజన్య సంయోగక్రియకు ఉత్పత్తిదారులు వినియోగించుకుంటాయని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. దిస్ షోస్ దట్ ద ఆప్టిమల్ లైట్ నెసెసిటీ ఫర్ ప్లాంట్స్ ఈజ్ మచ్ లోయర్ దెన్ ది అవైలబుల్ లైట్. దీన్ని బట్టి మనకు తెలిసేటటువంటి విషయం ఏంటంటే అధికమైనటువంటి కాంతి వాతావరణంలో ఉన్నప్పటికీ మొక్కలు శోషించుకునేటటువంటి కాంతి చాలా తక్కువ, అది కూడా 1% మాత్రమే ఉంటుందని మనకు తెలుస్తుంది. లైట్ ఎఫెక్ట్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ది మెటబాలిజం ఆఫ్ ప్లాంట్స్. కాంతి అనేటటువంటిది మొక్కల జీవక్రియలో ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ ప్రభావితం చేస్తుంది. ది కలర్ ఆఫ్ ది లైట్, ఇంటెన్సిటీ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ది లైట్ హ్యావ్ ఎ గ్రేట్ రోల్ టు ప్లే ఇన్ ది మెటబాలిక్ యాక్టివిటీ ఆఫ్ ది ప్లాంట్. కాంతి యొక్క రంగు కావచ్చు, దాని యొక్క తీవ్రత కావచ్చు, కాంతి యొక్క వ్యవధి ఎంతసేపు ఉంటుంది అనేటటువంటిది మొక్క యొక్క జీవక్రియ చర్యలో ప్రత్యేకమైనటువంటి పాత్రను వహిస్తాయి. ఫస్ట్ వన్ ఈజ్ లైట్ ఎఫెక్ట్ ఆన్ ఫోటోసింథసిస్ ప్రాసెస్. కిరణజన్య సమయక్రియలో కాంతి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఇన్ గ్రీన్ plants convert solar energy into chemical energy. During the photosynthesis process, the sun is the source of this energy. మనకందరికీ తెలుసు, కిరణజన్య సమయక్రియ సమయంలో ఆకుపచ్చని మొక్కలు సౌరశక్తిని, సూర్యశక్తిని లేదా సూర్యకాంతిని రసాయన శక్తిగా మార్చుతుంది. సోలార్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. ఈ శక్తికి, సోలార్ ఎనర్జీకి మూలం ఎవరంటే సూర్యుడు. The photosynthesis depends on the chloroplasts, which contain pigments such as chlorophylls, carotenoids, phycobilins. The synthesis of chlorophyll pigments takes place in the light, as it doesn't occur in shade. కిరణజన్య సమయక్రియలో క్లోరోఫిల్స్ కావచ్చు, కెరోటినాయిడ్స్, ఫైకోబిలిన్స్ వంటి వర్ణద్రవ్యాలను కలిగి ఉన్నటువంటి క్లోరోప్లాస్ట్ల పైన మాత్రమే, హరిత రేణువులపై మాత్రమే కిరణజన్య సమయక్రియ ఆధారపడి ఉంటుంది. క్లోరోఫిల్ వర్ణద్రవ్యాల సంశ్లేషణ ఎక్కడ జరుగుతుంది అంటే ఖచ్చితంగా అది కాంతిలో మాత్రమే జరుగుతుంది. కానీ నీడలో ఎప్పటికీ వర్ణద్రవ్యాలు, పిగ్మెంట్స్ అనేటటువంటివి ఏర్పడడం జరగదు. Some of the saprophytes, parasites, bacteria, fungi and cuscuta species cannot synthesize chlorophylls in light. పూతికాహాలు కావచ్చు, పరాన్నజీవులు కావచ్చు, పరాన్నజీవికి ఎగ్జాంపుల్ కస్కుడా చెప్పుకోవచ్చు, బ్యాక్టీరియా, ఫంగి, ఇవన్నీ కూడా వర్ణద్రవ్యాలను
తయారు చేసుకోలేవు, అది కూడా కాంతిలో తయారు చేసుకోవడం జరగదు. యంగ్ కోనిఫర్స్, tender fern leaves, moss plants synthesize chlorophylls in shade and turn green. లేతగా అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి కోనిఫర్స్, లేతగా ఉన్నటువంటి ఫెర్న్ ఆకులు, బ్రయోఫైటా మొక్కలు క్లోరోఫిల్ను కొద్దిపాటి నీడలో సంశ్లేషణ చేస్తాయి మరియు అవి ఆకుపచ్చగా మారుతాయి. లైట్ ఇన్ఫ్లుయెన్సెస్ ది నెంబర్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. కాంతి అనేటటువంటిది క్లోరోప్లాస్ట్ యొక్క సంఖ్యను, హరితరేణుల యొక్క సంఖ్యను, తర్వాత వాటి యొక్క అమరికను నిర్ణయం చేస్తుంది, అంటే ప్రభావితం చేస్తుంది. ఇన్ ది లీవ్స్ రిసీవింగ్ సన్లైట్, క్లోరోప్లాస్ట్ ఆర్ అరేంజ్డ్ ఇన్ వర్టికల్ రోస్. సూర్యరశ్మిని స్వీకరించే ఆకుల్లో క్లోరోప్లాస్టులు వరుసగా నిలువు వరుసల్లో అమర్చబడి ఉంటాయి. This arrangement protects them from the intensity of the light and also controls the rate of transpiration. ఇలాంటి అమరిక అనేటటువంటిది కాంతి యొక్క తీవ్రత నుండి మొక్కను రక్షిస్తుంది మరియు బాష్పోత్సేక రేటును కూడా నియంత్రణ చేస్తుంది. Chloroplasts are smaller in size and fewer in number in the plants growing in shady area. నీడలో పెరుగుతున్నటువంటి మొక్కల్లో క్లోరోప్లాస్టులు లేదా హరితరేణుల యొక్క అవి పరిమాణంలో చాలా చిన్నవిగా ఉంటాయి, చాలా తక్కువ సంఖ్యలో ఉంటుంది. దే ఆర్ వైడ్లీ డిస్పర్స్డ్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ మోర్ లైట్. అందుకొరకు తక్కువ సంఖ్యలో ఉండడం చేత అవి పత్రంలో ఎక్కువగా విస్తృతంగా వెదజల్లబడి పూర్తిగా ఉండడం చేత అవి కాంతిని శోషణ చేసుకోవడం జరుగుతుంది. అదే ఎండలో పెరిగేటటువంటి మొక్కల యొక్క ఆకుల్లో అయితే క్లోరోప్లాస్టులు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి, అవి నిలువు వరుసల్లో అమర్చబడి ఉంటాయి. నీడలో పెరిగేటటువంటి మొక్కల్లో మాత్రం క్లోరోప్లాస్టుల సంఖ్య తక్కువగా ఉంటుంది, అవి విస్తృతంగా పూర్తిగా ఆ మొక్క అంతటా కూడా వెదజల్లబడి ఉంటాయి. Leaves receiving light show higher temperatures and those in shady areas lower temperatures. కాంతిని స్వీకరించేటటువంటి పత్రాలు అధిక ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి, నీడలో ఉన్నటువంటి పత్రాలు తక్కువ ఉష్ణోగ్రతను స్వీకరిస్తాయి. Correspondingly, the leaf structure also varies as leaf thickness increases with increasing light intensity. దానికి అనుగుణంగానే పత్రం యొక్క నిర్మాణం కూడా మారుతూ ఉంటుంది. కాంతి తీవ్రత పెరిగే కొలది, లైట్ ఇంటెన్సిటీ పెరిగే కొలది పత్రం యొక్క మందం కూడా పెరుగుతూ ఉంటుంది. లీవ్స్ విత్ మోర్ స్పాంజీ టిష్యూ ఆర్ బ్రాడర్. ఎక్కువ స్పాంజీ టిష్యూ, స్పంజి కణజాలం కలిగినటువంటి ఆకులు ఎక్కువగా విశాలంగా ఉంటాయి. అండ్ లీవ్స్ విత్ మోర్ ప్యాలిసేడ్ టిష్యూ ఆర్ నారోవర్ అండ్ లాంగర్ ఆర్ స్మాలర్ అండ్ థిక్కర్. ఎక్కువ స్తంభ కణజాలను కలిగినటువంటి పత్రాలు ఇరుకుగా మరియు పొడవుగా లేదా చిన్నగా మరియు మందంగా ఉండడాన్ని గమనించవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, ఎఫెక్ట్ ఆఫ్ లైట్ ఆన్ ట్రాన్స్పిరేషన్ రేట్. మొక్క యొక్క బాష్పోత్సేక రేటు పైన కాంతి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. లైట్ ఇంక్రీజెస్ ది టెంపరేచర్ అండ్ హ్యాస్ అన్ ఎఫెక్ట్ ఆన్ ట్రాన్స్పిరేషన్. కాంతి ఏం చేస్తుందంటే ఉష్ణోగ్రతను బాగా పెంచుతుంది. ఉష్ణోగ్రత పెరిగే కొలది మొక్క బాష్పోత్సేకం మీద కూడా ప్రభావాన్ని చూపుతుంది. స్టొమాటా ఓపెన్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ లైట్, హెన్స్ ద రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ ఈజ్ మోర్ డ్యూరింగ్ ది డే టైమ్. కాంతి సమక్షంలో పత్రంధ్రము ఎప్పుడు తెరుచుకొని ఉంటుంది కాబట్టి బాష్పోత్సేక రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. ట్రాన్స్పిరేషన్ రేట్ ఈజ్ లోయర్ డ్యూరింగ్ ది నైట్ టైమ్ యాజ్ స్టొమాటా ఆర్ క్లోజ్డ్. పత్రంధ్రము మూసివేయబడి ఉన్నటువంటి రాత్రి సమయాల్లో బాష్పోత్సేక రేటు తగ్గుతూ ఉంటుంది. కాబట్టి కాంతి ప్రభావం ఉండడం చేత పత్రంధ్రాలు తెరుచుకుంటే బాష్పోత్సేక రేటు పెరుగుతుంది. కాంతి లేకపోతే పత్రంధ్రాలు మూసుకుంటాయి, బాష్పోత్సేక రేటు తగ్గడం గమనించవచ్చు. Stomata remain closed when the relative humidity is high. సాపేక్ష ఆర్ద్రత లేదా తేమ అనేటటువంటిది ఎక్కువగా ఉన్నప్పుడు పత్రరంధ్రం మూసివేయబడి ఉంటుంది. When the availability of water is poor, stomata remain closed events in the presence of light. నీటి లభ్యత తక్కువగా ఉన్నటువంటి సమయంలో కాంతి ఉన్నా కూడా నీటి లభ్యత లేదు కాబట్టి, నీరు అవైలబిలిటీ అంటే వాటర్ అవైలబిలిటీ లేదు కాబట్టి పత్రరంధ్రము మూసివేయబడి ఉంటుంది. Next, fourth one, effect of light on respiration. Light indirectly influences the respiration. కాంతి పరోక్షంగా శ్వాసక్రియను ప్రభావితం చేస్తుంది. The rate of photosynthesis increases with increasing light.
resulting in a higher rate of carbohydrate synthesis, which is the basis for respiration. అంటే కాంతి ఎక్కువగా ఉంటే కిరణజన్య సమయక్రియ రేటు కూడా పెరుగుతుంది. కాబట్టి కార్బోహైడ్రేట్ల సంశ్లేషణ కూడా పెరుగుతుంది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటే రెస్పిరేషన్ ప్రాసెస్ అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. కాబట్టి కాంతి పరోక్షంగా శ్వాసక్రియను ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు. అంటే ది లైట్ ఇండైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ ది రెస్పిరేషన్ ప్రాసెస్. ఫిఫ్త్ వన్, ఎఫెక్ట్ ఆఫ్ లైట్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్లాంట్స్. మొక్కల యొక్క విస్తరణ, భూమిపై ఉన్నటువంటి మొక్కల యొక్క విస్తరణ కాంతి ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ది వేరియేషన్ ఇన్ ది వెజిటేషన్ ఆఫ్ ది పోలార్ రీజియన్ ఫ్రమ్ అదర్ ఏరియాస్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ది లైట్ ఇంటెన్సిటీ. మనకు ధ్రువ ప్రాంతాల వద్ద ఉన్నటువంటి వృక్ష సంపద, తర్వాత మిగిలిన ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వృక్ష సంపద లైట్ యొక్క అంటే కాంతి యొక్క తీవ్రతను బట్టి వృక్ష సంపద విస్తరించి ఉంటుంది. ధ్రువ ప్రాంతాల్లో ఉన్నటువంటి డైవర్సిటీకి, ప్లాంట్ డైవర్సిటీకి, తర్వాత మిగిలిన టెంపరేట్ జోన్స్లో, ఈక్వేటర్ ప్లేన్స్లో ఉండేటటువంటి మొక్కల విస్తరణ వేరుగా ఉండడాన్ని మనము గమనించవచ్చు. సిక్స్త్ వన్, ప్లాంట్ లైట్ రిలేషన్. వృక్ష సంపద, కాంతి, వృక్షానికి కాంతికి ఉన్నటువంటి సంబంధం. ప్లాంట్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై నాట్ ఓన్లీ ది లైట్ ఇంటెన్సిటీ బట్ ఆల్సో ది డ్యూరేషన్ ఆఫ్ ది లైట్. మొక్కలు కాంతి తీవ్రతతోనే సంబంధం కాకుండా కాంతి కాల అవధి అంటే సమయం, ఎంతసేపు కాంతి ఉంటుంది అనేటటువంటి దానిపైన కూడా మొక్కలు ప్రభావితం కావడం చూస్తాం. డిపెండింగ్ అపాన్ ది నెసెసిటీ ఆఫ్ లైట్, plants like sunflower, grasses, leguminous members which require more light are called heliophytes or photophilous plants. This is a very important question. BED PG entrance point లో వచ్చేటటువంటి క్వశ్చన్. హీలియోఫైట్స్ అంటే ఏంటి అంటే ఇవి ఎక్కువ కాంతిని శోషణ చేసుకోవడం అంటే ఎండలో పెరిగేటటువంటి మొక్కలని చెప్పుకోవచ్చు. గడ్డి మొక్కలు, లెగ్యూమినస్ ప్లాంట్స్, సన్ఫ్లవర్, సూర్యకాంతం అనేటటువంటి ఈ యొక్క మొక్కలు హీలియోఫైట్స్ గా పిలువబడతాయి. అండ్ ప్లాంట్స్ లైక్ ఫెర్న్స్, మాసెస్, టాక్సస్, ఎబిస్ దట్ రిక్వైర్ లెస్ లైట్ ఆర్ షేడీ ప్లేసెస్ ఆర్ కాల్డ్ సియోఫైట్స్ ఆర్ హీలియోఫోబస్. సియోఫైట్స్ అంటే ఏంటి, హీలియోఫోబస్ అనేటటువంటిది కూడా ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ బీఈడి పీజీ ఎంట్రన్స్ టెస్ట్ లో అడుగుతారు. సియోఫైట్లు అంటే నీడలో పెరిగేటటువంటి మొక్కలు. టాక్సస్, ఎబిస్ ఇవన్నీ కూడా జిమ్నోస్పర్మ్స్, మాసెస్, బ్రయోఫైట్లు, ఫెన్స్, టెరిడోఫైట్స్ ఇవన్నీ కూడా నీడలో పెరుగుతాయి. కాబట్టి వీటిని సియోఫైట్స్ ఆర్ హీలియోఫోబస్ అంటే ఫోబియా అంటే సూర్యకాంతికి పెరగలేవు అని అర్థం వస్తుంది. ఈ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ వన్, హీలియోఫైట్స్, సియోఫైట్స్. నెక్స్ట్ సెవెంత్ వన్, ఎఫెక్ట్ ఆఫ్ లైట్ ఆన్ ప్లాంట్ మూవ్మెంట్స్. మొక్కల చలనాలపై కాంతి ప్రభావం. Root, stem and leaves show response to the light. The effect of light on plant movement is called phototropism. మొక్కకు సంబంధించినటువంటి వేరు, కాండము, పత్రాలు కాంతికి ప్రతిస్పందనను చూపుతాయి. మొక్కల కదలికలు ఏవైతే ఉన్నాయో వాటి కాంతి ప్రభావం చూపుతుందో దాన్ని ఫోటోట్రాపిజం అని చెప్తాం. ఇది ఒక డెఫినేషన్. ఫోటోట్రాపిజం అంటే ఏంటి అనేటటువంటిది అంటే మొక్కల యొక్క కదలికను కాంతి ఖచ్చితంగా ప్రభావాన్ని చూపితే దాన్ని మనం ఫోటోట్రాపిజం అని చెప్తాము. హియర్ ద స్టెమ్ ఎలాంగేట్ టువర్డ్స్ ది లైట్, రూట్స్ గ్రో అవే ఫ్రమ్ ది లైట్ అండ్ లీవ్స్ గ్రో ట్రాన్స్వర్స్లీ టు ది లైట్ ఆఫ్ పాత్. కాంతి మార్గానికి కాండం ఏమో కాంతి వైపుకు వెళ్తుంది, వేర్లు కాంతికి దూరంగా పెరుగుతాయి, మరియు పత్రాలు మాత్రం కాంతికి అడ్డంగా పెరగటాన్ని మనం గమనించవచ్చు. అంటే ఒక మొక్క యొక్క నిర్మాణంలో వేర్లేమో భూమి లోపల చీకటిలో పెరుగుతాయి, కాండము కాంతి వైపుకు వంగడాన్ని మనం గమనిస్తాము, తర్వాత పత్రాలు మాత్రం కాంతికి అడ్డంగా ఉండడాన్ని మనం గమనిస్తాం. దీన్నే ఫోటోట్రాపిజం అని మనం చెప్తాం. ఎఫెక్ట్ ఆఫ్ లైట్ ఆన్ సీడ్స్. విత్తనాలపై కాంతి ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ది ఎఫెక్ట్ ఆఫ్ లైట్ ఆన్ సీడ్ జెర్మినేషన్ వేరీస్ ఇన్ డిఫరెంట్ స్పీసీస్. విత్తనాల యొక్క అంకురణ లేదా విత్తనాలు మొలకెత్తడం అనేటటువంటిది కాంతి యొక్క ప్రభావము ఒక్కొక్క మొక్క జాతులలో అంటే వివిధ జాతుల్లో వివిధ రకాలుగా ఉంటుంది. సీడ్స్ ఆఫ్ లాక్టికా, రుమాక్స్, వెర్బాస్కమ్ రిక్వైర్ లైట్ ఫర్ జెర్మినేషన్. ఆ విత్తనాలు అంటే లాక్టికా, సటైవా, లెట్యూస్ అంటారు, రూమెక్స్ చుక్కకూర, వెర్బాస్కమ్ విత్తనాలు
వాటి మొలకెత్తడానికి, ఆ విత్తనాలు మొలకెత్తడానికి ఖచ్చితమైనటువంటి కాంతి అవసరం. కాంతి ఉంటేనే ఆ మొక్కలు మొలకెత్తడం జరుగుతుంది. సీడ్స్ ఆఫ్ కుకుర్బిటేసి లిలియేసి జెర్మినేట్ ఇన్ డార్క్నెస్. కుకుర్బిటేసి లిలియేసి కుటుంబపు మొక్కల యొక్క విత్తనాలు చీకటిలో, అంటే డార్క్నెస్లో మాత్రమే, అంటే కాంతికి వ్యతిరేకంగా కాంతి లేనప్పుడు మాత్రమే అవి మొలకెత్తడం జరుగుతుంది. లైట్ మే నాట్ హ్యావ్ అన్ ఎఫెక్ట్ ఆన్ ది సీడ్ ఆఫ్ సమ్ స్పీసీస్. కొన్ని జాతుల విత్తనాలపై అవి విత్తనం మొలకెత్తడానికి కాంతి యొక్క ప్రభావం లేదా కాంతి యొక్క అవసరము ఉండకపోవచ్చు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ద ఎఫెక్ట్ ఆఫ్ లైట్ ఆన్ సీడ్ జెర్మినేషన్ వేరీస్ ఇన్ డిఫరెంట్ స్పీసీస్. ఒక్కొక్క జాతుల్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొన్ని వాటికేమో కాంతి అవసరం, కొన్ని జాతులకు కాంతి అవసరం లేదు. లాస్ట్ వన్, 9th వన్, ఎఫెక్ట్ ఆఫ్ లైట్ ఆన్ ఫోటో పీరియాడిజం. కాంతి కాలావధిపై ఏ విధంగా ప్రభావితం చూస్తుందో చూద్దాం. ద టోటల్ లెంత్ ఆఫ్ ది డైలీ లైట్ పీరియడ్ ఫర్ విచ్ ప్లాంట్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ ఈజ్ కాల్డ్ ఫోటో పీరియడ్. మొక్కలను తాకే రోజువారీ కాంతి, దాని యొక్క కాలం, ఎంత సమయము ఆ మొక్కకు కాంతి సోకుతుందో ఆ సమయాన్ని కాంతి కాల అవధి అని అంటాం. మొక్కలను బహిర్గతం చేసే రోజువారీ కాంతి కాలం యొక్క మొత్తం పొడవును, పూర్తి పొడవును కాంతి కాలావధి అని అంటారు. ఇట్ హ్యాస్ ఎ ప్రొనౌన్స్డ్ ఎఫెక్ట్ ఆన్ వెజిటేషన్ అండ్ ఫ్లవరింగ్ రెస్పాన్స్ ఆఫ్ ది ప్లాంట్స్. ఇది మొక్కల యొక్క వృక్ష సంపద మరియు పుష్పించే ప్రతిస్పందనపై స్పష్టమైన ప్రభావాన్ని చూపుతుంది. అంటే కాంతి సమయం ఎంత పడుతుందో మొక్క యొక్క పొడవు పెరగడం కావచ్చు, పుష్పోత్పత్తి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది కాంతి యొక్క కాలావధిని బట్టి నిర్ణయించడం జరుగుతుంది. ద క్రిటికల్ పీరియడ్ ఫోటో పీరియడ్ వేరీస్ విత్ ద స్పీసీస్ బట్ ఇట్ ఈస్ యూజువల్లీ లైస్ బిట్వీన్ 12 to 14 hours. క్లిష్టమైనటువంటి కాంతి కాలావధి వివిధ జాతులు వివిధ రకాలుగా ఉంటుంది. కానీ సాధారణంగా ఉండేటటువంటి ఫోటో పీరియడ్ టైం ఏంటంటే 12 గంటల నుంచి 14 గంటల వరకు మొక్కపై కాంతి సోకడాన్ని కాంతి కాలావధి సమయం అని చెప్తాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్. కాంతి కాలావధి యొక్క సమయం ఎంత అనేటటువంటిది పీజీ లేదా బీడీ ఎంట్రెన్స్లో అడుగుతారు. 12 నుంచి 14 గంటల సమయము మొక్క కాంతికి గురవడం జరుగుతుంది. దీనే కాంతి కాలావధి అని అంటాం. కానీ ఒక్కొక్క జాతుల్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. సాధారణంగా జనరల్లీ మాత్రం 12 to 14 hours మాత్రమే ఫోటో పీరియడ్ టైం మాత్రమే ఉంటుంది. Here another important question is there for the entrance purpose. Florigen hormone. What is florigen hormone? The stimulus is received by mature leaves or dormant buds by a hormone called florigen. ఫ్లోరిజన్ అనేటటువంటి ఒక హార్మోన్ ద్వారా ఆకులు కావచ్చు, తర్వాత మొగ్గలు అనేటటువంటివి అవి స్టిములస్ అంటే ఉద్దీపన, ప్రేరణ పొంది అవి పుష్పించడం లేదా పత్రాలు విచ్చుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. When this hormone reaches the primordial of vegetative buds, they are transformed into floral buds. ఈ హార్మోన్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఆ సమయంలో శాఖీయ మొగ్గలు అనేటటువంటివి పూ మొగ్గలుగా మార్చబడతాయి. అంటే పుష్పించడాన్ని ప్రేరేపిస్తుంది ఈ ఫ్లోరిజన్ హార్మోన్. ఇది ఎగ్జామ్లో ఎంట్రన్స్ పాయింట్లో అడిగేటటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. యూనివర్సిటీ ఎగ్జామ్లో ఇది షార్ట్ క్వశ్చన్గా అడగబడుతుంది. ఫోటో పీరియాడిజం టైప్స్. హియర్ గార్నర్ అండ్ అల్లార్డ్ classified the plants based on the requirement of the length of daylight period into 3 categories. గార్నర్ మరియు అల్లార్డ్ అనేటటువంటి శాస్త్రవేత్తలు మొక్కపై పడేటటువంటి పగటి సమయాన్ని బట్టి దాని యొక్క పొడవును అంటే ఎంత సమయము పగటి సమయం ఉంటుంది అనేటటువంటి దాన్ని బట్టి 3 వర్గాలుగా వర్గీకరించడం జరుగుతుంది. దాని ప్రకారంగా ఇవి షార్ట్ డే ప్లాంట్స్, స్వల్పకాలిక మొక్కలు. సెకండ్ వన్ లాంగ్ డే ప్లాంట్స్, దీర్ఘ దీప్తికాల మొక్కలు. థర్డ్ వన్ డే న్యూట్రల్ ప్లాంట్స్, దీప్తకాల తటస్థ మొక్కలుగా పిలువబడతాయి. ఇవి మనకు ఫోటో పీరియాడిజంలో ఉన్నటువంటి ఒక షార్ట్ క్వశ్చన్గా మనకు అడగబడుతుంది. ఈ మూడింటి గురించి తెలుసుకుంటే ఫోటో పీరియాడిజం గురించి మనకు పూర్తి వివరణ మనకు తెలిసినట్లు అవుతుంది. షార్ట్ డే ప్లాంట్స్, స్వల్పకాలిక లేదా హ్రస్వ దీప్తికాల మొక్కలు. The flowering is induced in these plants when the photo period is less than the theoretical maximum. కాంతి కాలావధి
సమయం కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఈ మొక్కల్లో పుష్పించడం అనేటటువంటిది ప్రేరేపించబడుతుంది. అలాంటి మొక్కలను స్వల్పకాలిక లేదా హ్రస్వదీప్తి కాల మొక్కలు అని అంటాం. మనకు కాంతి కాలావధి సమయం ఉంది 12 to 14 అవర్స్, అంటే 12 నుంచి 14 గంటల సమయం కన్నా తక్కువగా మాత్రమే కాంతి ఆ మొక్కపై పడినప్పుడు మాత్రమే అలాంటి మొక్కలు పుష్పించడాన్ని ప్రేరేపిస్తాయి. ది ప్లాంట్స్ రిక్వైర్ an uninterrupted dark period for the induction of the photoperiodic effect. కాంతి కాలావధి ప్రభావం అనేటటువంటిది ఇక్కడ దాని యొక్క ప్రేరణ కోసం ఆ మొక్కలకు నిరంతరంగా చీకటి అనేటటువంటిది ఎక్కువగా ఉండాలి. అంటే షార్ట్ డే ప్లాంట్స్కి డార్క్ పీరియడ్ ఎక్కువగా ఉండాలి, చీకటి సమయం ఎక్కువ ఉండాలి, పగటి సమయము తక్కువగా ఉండాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ క్రిజాంతిమం, చామంతి, డాలియా, దతుర, ఉమ్మెత్త లాంటి మొక్కలు. చలికాలంలో చామంతులు ఎక్కువగా విరగబోయడం మనం చూస్తాం. అంటే ఇవన్నీ కూడా షార్ట్ డే ప్లాంట్స్. పగటి సమయము తక్కువ ఉంటుంది, చీకటి సమయము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి కాంతి కాలావధి ఫోటో పీరియాడిజం లేదా ఫోటో పీరియడ్ టైం అనేటటువంటిది తక్కువగా ఉంటే ఈ మొక్కలు పుష్పించడాన్ని ప్రేరేపిస్తాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ క్రిజాంతిమం. ఈజ్ లాంగ్ డే ప్లాంట్స్, దీర్ఘదీప్తి కాల మొక్కలు. Flowering is induced in these plants when the photoperiod is in excess of the critical maximum. కాంతి కాలావధి మొక్కపై ఎక్కువ సమయము, దానికంటే 12 to 14 అవర్స్ కన్నా ఎక్కువ పగటి సమయం ఉన్నప్పుడు ఈ మొక్కల్లో పుష్పించడం అనేటటువంటిది ప్రేరేపించబడుతుంది. కంటిన్యూడ్ డార్క్నెస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ప్లాంట్. ఈ మొక్కలకు చీకటి నిరంతరాయంగా అవసరం లేదు. అంటే ఇక్కడ దీర్ఘదీప్తి కాల మొక్కలు, లాంగ్ డే ప్లాంట్స్, పేరులోనే ఉంది క్వశ్చన్ మనకు ఆన్సర్. అంటే డేట్ సమయము, పగటి సమయము చాలా ఎక్కువగా ఉండాలి. 12 to 14 అవర్స్ కన్నా చాలా ఎక్కువగా దీర్ఘంగా ఉన్నట్లయితే అప్పుడు ఆ మొక్కలు పుష్పించడాన్ని ప్రేరేపిస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రాసికా జెన్షియా, బీటా వల్గారిస్, బీట్రూట్, సోలన్ ట్యూబరోసా పొటాటో, రఫానస్ సటైవస్, ముల్లంగి. ఇవన్నీ కూడా లాంగ్ డే ప్లాంట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పబడతాయి. అంటే దీనికి పగటి సమయము చాలా ఎక్కువగా ఉండాలి. అంటే ఎండాకాలంలో పుష్పించేటటువంటి మొక్కలన్నీ కూడా లాంగ్ డే ప్లాంట్స్గా చెప్పబడతాయి. డే న్యూట్రల్ ప్లాంట్స్, దీప్తకాల తటస్థ మొక్కలు, న్యూట్రల్ ప్లాంట్స్. దీస్ ప్లాంట్స్ బ్లోసమ్ ఓవర్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఏ డే లెంత్. ఈ మొక్కలు పూర్తిగా రోజు పొడవునా పగటి సమయము లేదా చీకటి సమయంతో సంబంధం లేకుండా న్యూట్రల్గా తటస్థంగా ఎప్పుడూ కూడా ఇవి వికసించడాన్ని మనం గమనిస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ కుకుమిస్ సడైవస్, దోస, జిఎంఎస్ మేజ్. మొక్కజొన్న అన్ని కాలాల్లో, అన్ని సమయంలో, అన్ని సీజన్లో కూడా మనం పంటను వేయవచ్చు. అంటే అక్కడ పుష్పించడము అన్ని సమయాల్లో కూడా జరుగుతుంది. పగటి సమయము రాత్రి సమయంతో సంబంధం లేదు. ఫోటో పీరియడ్ సమయానికి ఇది సంబంధం లేకుండా ఇవి ఉంటాయి కాబట్టి వీటిని డే న్యూట్రల్ ప్లాంట్స్ అంటారు. దీప్తకాల తటస్థ మొక్కలుగా పిలువబడతాయి.